ఆ ప్రాంతంలో చిన్న లేదు పెద్ద లేదు 25 ఏళ్ల యువకుడి నుంచి వృద్ధుల వరకు అంతా ఆ మహమ్మారికి బలైపోతున్నారు. ఊళ్ల చుట్టూ పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న మృత్యు ఘోష వినిపిస్తూనే ఉంది. యువకులు, వృద్ధులు, చిన్న పెద్ద, ఆడ మగ అన్న తేడా లేదు. అందరూ వరుస పెట్టి పిట్టల్లా రాలిపోతున్నారు. కోరలు చాచిన క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. వరుసగా మృత్యు బాధపడుతున్నారు. దీంతో ఆ గ్రామాల్లో ఏడాది కాలంలోనే పదుల సంఖ్యలో గ్రామస్తులు ప్రాణాలు వదులుతున్నారు. కుటుంబాన్ని విషాదంలో ముంచుతున్నారు. చేతికొచ్చిన కొడుకు, కుటుంబాన్ని పోషించే యజమాని, రేపో మాపో ఓ ఇంటివాడు కావాల్సిన యువకుడు, రిటైర్డ్ ఉద్యోగి, మనవలు, మనవరాళ్లతో హాయిగా శేష జీవితం గడపాల్సిన అవ్వలు, తాతలు, ఇలా చాలా మంది క్యాన్సర్ సోకి మృత్యుబాధ పడుతున్నారు. ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కారణమేంటో తెలియదు గానీ ప్రతి గ్రామంలో క్యాన్సర్ రోగులు ఉన్నారు. రాఘవాపురం, ఎండపల్లి గ్రామాలు ఇప్పుడు క్యాన్సర్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఈ రెండు మండలాల్లోని గ్రామాల్లో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. క్యాన్సర్ పై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో పదుల సంఖ్యలో వ్యాధి బారిన పడుతున్నారు. లాస్ట్ స్టేజ్లో తెలిసినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి ప్రాణాలు విడుస్తున్నారు. పచ్చని ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ రాఘవాపురం, ఎండపల్లి గ్రామాలు ఇప్పుడు క్యాన్సర్ రక్కసి కోరల్లో చిక్కుకున్నాయి. గత కొద్ది కాలంగా ఇక్కడ నమోదవుతున్న క్యాన్సర్ కేసులు, జరుగుతున్న మరణాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ముసలి, ముతక, యవ్వనమనే తేడా లేకుండా క్యాన్సర్ మహమ్మారి ఇక్కడి ప్రజలను కబళిస్తోంది. ఇళ్లలో దీపాలు ఆరిపోతుంటే, కుటుంబాలు రోడ్డున పడుతుంటే ఊరంతా ఒకటే గుబులు. రేపు ఎవరి వంతు వస్తుందోనన్న భయం రాఘవాపురంలో నెలకొంది. ఒకే వీధిలో 4-5 క్యాన్సర్ బాధితులు కనిపిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ప్రజలు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. క్యాన్సర్ పంజాలో చిక్కుకుని విలువెల్లాడుతున్న చింతలపూడిపై 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది.